బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బండి సంజయ్ ను కిషన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడంతో రాష్ట్ర బీజేపీలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. సహజంగా బీజేపీలో 2 పదవులు ఒకరికే ఇవ్వడం అనేది చాలా అరుదుగా, చాలా తక్కువ సార్లు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కడంతో బీజేపీ అధ్యక్షుడు మార్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. దీంతో బీజేపీలో కొంత పోటీ కనిపిస్తుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బీజేపీలో పోటీ కనిపిస్తోంది. ముగ్గురు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రేసులో ఈటెల రాజేందర్ ముందున్నారు. పార్టీ పగ్గాలు రాష్ట్ర శాఖ బాధ్యతలు తనకే ఇవ్వాలి అని డీకే అరుణ్ కూడా అంటూ ఉన్నారు. ఇటు తన ప్రయత్నాల్లో తనున్నారు. రఘునందన్ రావు అమిత్ షాతో ఈటెల సమావేశమయ్యారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్కు, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. ఇక దక్షిణ తెలంగాణ నుంచి తనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి అని డీకే అరుణ్ అంటూ ఉన్నారు. తనకు పగ్గాలిస్తే సౌత్లో పార్టీ బలపడుతుందనే వాదన వినిపిస్తూ ఉన్నారు. బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఎవరికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది? డీకే అరుణ్కా, రఘునందన్ రావుకా, ఈటెల రాజేందర్కా? ఎవరి ప్రయత్నాల్లో వారు కనిపిస్తూ ఉన్నారు? మా ప్రతినిధి శ్రీధర్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, బండి మరొకసారి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈటెల రాజేందర్ ఏం మాట్లాడారు చూద్దాం. టుమారో हैपनिंग स्टेट फॉर बीजेपी इज तेलंगाना. साउथ का जो गेटवे है तेलंगाना है. इससे पहले हमको 4 था, अभी 8 सीट मिल गया. मगर लास्ट इलेक्शंस में हमको जो मिला था 14 to 15% वोट शेयर, टुडे वी गॉट, हमने आज 35% वोट शेयर मिला था. आने वाले दिन में जो लोकल बॉडी इलेक्शंस, जो जिला परिषद इलेक्शंस, नेक्स्ट असेंबली के लिए जो इलेक्शन चलेगा, भारतीय जनता पार्टी जीतेगा. तो हमारा तेलंगाना राज्य से, तेलंगाना स्टेट से किशन रेड्डी जी और बंडी संजय जी कैबिनेट मिनिस्टर एंड स्टेट मिनिस्टर जो बना है, हमारे लिए बहुत अच्छा है. नहीं, मैं कैसा बोल सकता हूँ? हमारा पार्टी विल डिसाइड. Yeah. Actually, after independence, जवाहरलाल नेहरू ने 3 बार जीत के प्रधानमंत्री बना था. आफ्टर 1962 आज तक कोई भी नहीं बना था, बना मोदी जी. तो भारतीय जनता पार्टी का सौभाग्य है. इसीलिए आने वाला 5 साल के अंदर हमारा मोदी जी का जो एजेंडा है, जो बिलो पॉवर्टी लाइन पॉपुलेशन को अपलिफ्ट करने के लिए पहले उन्हें ध्यान रखेगा. सेकंड, द मोस्ट इम्पॉर्टेंट थिंग इज, जो रोजगार बढ़ाने के लिए मोदी जी ने जो वादा किया वो फुलफिल करेंगे. एंड 5th लार्जेस्ट इकोनॉमी ऑन द ग्लोब, आने वाले दिन में 3rd लार्जेस्ट इकोनॉमी ऑन द ग्लोब बनाने के लिए मोदी जी ने जो प्रयत्न कर रहा है. आज संकीर्ण जो गवर्नमेंट का शक है, उसमें तीसरा बार हमारा मोदी जी ने जो प्रधानमंत्री कर रहा, वो सौभाग्य है हमारा. ఈటెల రాజేందర్ చెప్తున్నారు, సౌత్ లో తెలంగాణలో పార్టీ బాగా బలపడింది అని, పార్టీ తనకు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తాను అని ఈటెల రాజేందర్ అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు అటు క్యాబినెట్ కు సంబంధించినటువంటి కూర్పు పూర్తి అవడంతో కూడా ఒకవైపు బీజేపీ రాష్ట్ర అగ్రనేతలందరూ కూడా అధ్యక్ష పదవి కోసము ఒకవైపు కూడా లాబింగ్ అయితే మొదలు పెట్టారు. ఇప్పటికే ఢిల్లీలో మకం వేసినటువంటి నాయకులు ఎవరికి వారు ఒకవైపు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా ఒకవైపు కూడా తమకు తెలిసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నాయో వారి వద్ద నుంచి కూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలి. తమకు ఉన్నటువంటి అనుకూలతలు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ఢిల్లీలో మకం వేసి కూడా వారికి వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా ఇప్పటికటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మరొకసారి కేంద్ర మంత్రి, ఆయన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఆయనకు సంబంధించి మరొకసారి క్యాబినెట్లోకి వెళ్లడంతో దాదాపుగా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున పార్టీల చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు నేతలు ప్రయత్నించగా, ముఖ్యంగా ఈ ప్రయత్నం చేస్తున్న వాళ్ళతో ఈటెల రాజేందర్, డీకే అరుణ్, అలాగే రఘునందన్ రావు ముగ్గురు అగ్రనేతలు సైతం కూడా ఒకవైపు కూడా పార్టీ అధ్యక్ష పదవిని ఆశించడమే కాకుండా
వారికి కూడా ఒకవైపు లాబింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ తెలంగాణకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి, సార్ అభ్యర్థులు నిలబెట్టాలి, అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు దీటోగా ఒకవైపు కూడా గెలిపించుకోవాలి. ఈ తరుణంలో ఎవరైతే అభ్యర్థి అయితే బాగుంటుందని ఒకవైపు కూడా పార్టీ అధిష్టానం సైతం కూడా మల్లగుల్లలు పడుతుంది. కానీ ఈ నేతలందరూ కూడా ఒకవైపు ఈటెల రాజేందర్ గతంలో ఉద్యమంలో పనిచేసినటువంటి అనుభవం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనకు అందరూ గుర్తుపడతారని ఒకవైపు ఆయన అనుకూలతలు చెప్తుంటే, డీకే అరుణ మాత్రం ఇప్పటికటు ఉత్తర తెలంగాణకు సంబంధించి అటు బండి సంజయ్కి మంత్రి పదవి ఇచ్చారు, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి ఇచ్చారు. కాబట్టి దక్షిణ తెలంగాణకు సంబంధించి తనకు ఖచ్చితంగా కూడా ఒకవైపు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తే మెరుగైనటువంటి ఫలితాలు కానివ్వండి, వచ్చే రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి కూడా ఒకవైపు డీకే అరుణ సైతం కూడా పార్టీ అధిష్టానం వద్ద వివరించినట్టు సమాచారం. మరొక పక్క రఘునందన్ రావు అటు దుబ్బాక ఉప ఎన్నికల అనంతరం కూడా రఘునందన్ రావు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఆయనకు ఉన్నటువంటి అనుకూలతలు ఏవైతే ఉన్నాయో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తే తనను పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి కూడా ఒకవైపు రఘునందన్ రావు కూడా అటు అగ్రనేతల వద్ద కూడా వెల్లడించినట్టు సమాచారం. మరి ఈ ముగ్గురు ఒకవైపు ట్రై చేస్తుంటే మరి కొంతమంది నేతలు సైతం వారికి ధర్మపురి అరవింద్ కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి అభిప్రాయాన్ని అక్కడక్కడ వెలుబుచ్చుతుండేవారు. మరి ధర్మపురి అరవింద్ లేరా ఈ రేస్ లో? రోహిత్ అదే చెప్తారు. డెఫినెట్గా ఒకవైపు ఈ నేతలే తెర మీదకి కనిపిస్తున్నటువంటి ఈ నేతలే కాకుండా తెర వెనుక ఉండి కూడా చాలా మంది అధ్యక్ష సీట్ ఏదైతే ఉందో అధ్యక్షుడి కోసం కూడా ఒకవైపు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బాహాటంగా ఒకవైపు ఈటెల రాజేందర్ కానివ్వండి, మరోవైపు డీకే అరుణ, రఘునందన్ రావు బాహాటంగానే తాము అధ్యక్ష రేస్లో ఉన్నామని అనుచరుల వద్ద చెప్తుంటే, కానీ అనుచరుల వద్ద కూడా చెప్పకుండా అధ్యక్ష పదవి కోసం కూడా అటు అరవింద్ కానివ్వచ్చు, ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు, సంస్థాగతంగా పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం కూడా ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి సంబంధించి ఎన్నికలకు అటు ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి, అటు కేంద్ర అధ్యక్షుడు కూడా ఒకవైపు కూడా క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి మరి కేంద్ర అధ్యక్షుడిని మార్చిన అనంతరం కూడా తెలంగాణ ఒకటే కాదు వివిధ రాష్ట్రాలకు కూడా ఒకవైపు కూడా కొత్త అధ్యక్షులు నియమించాలి. కాబట్టి అటు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడిని ఒకవైపు నియమించిన తర్వాతనే మరి కొత్తగా రాష్ట్రానికి కూడా అధ్యక్షుడు వస్తాడని చర్చ జరుగుతుంది. ఆలోపు ఇప్పటికే అటు పార్లమెంటు సమావేశంకు వెళ్ళినటువంటి ఎంపీలు అక్కడే ఉండి మకం వేసి తమకు ఉన్నటువంటి అనుకూలతలు అయితే వివరిస్తున్నారు. మరి పార్టీ ఎవరిని వరిస్తుంది? ఎందుకంటే కొత్తగా వీరందరూ కూడా ఒకవైపు రఘునందన్ రావు కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ఈటెల వీరందరూ కూడా ఒకవైపు కూడా బయట నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలే. కాబట్టి మరి సంస్థాగతంగా పార్టీలో ఉన్న వాళ్ళకే బీజేపీలో పెద్దపీట వేస్తారు. మరొక పక్క ఈటెలకే దాదాపుగా ఖరారైందని ఇప్పటికొక ప్రచారం జరుగుతుంది. డీకే అరుణ కూడా గట్టిగా తనకు అధ్యక్షురాలే కూడా బాధ్యతలు అప్పచెప్పాలి మెరుగైనటువంటి, ఎందుకంటే అదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి సీఎం ఉన్నాడు. కాబట్టి సీఎం సొంత జిల్లాలో ఒకవైపు కూడా అక్కడే ఆ సీఎం నిలబెట్టినటువంటి అభ్యర్థి మీద గెలిచాను. కాబట్టి తనకు నెక్స్ట్ సీఎం మీద ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాలంటే తానే సరైనటువంటి వ్యక్తిని డీకే అరుణ చెప్పుకుంటారు. రఘునందన్ రావు సైతం కూడా అటు మాజీ సీఎం ఉన్నటువంటి జిల్లా, అటు మాజీ మంత్రి కానివ్వండి, వారు ఇద్దరు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ గెలిచాం. కాబట్టి డబ్బు ప్రలోభాలకు గురిపెట్టినప్పుడు గెలిచాం. కాబట్టి తనకున్నటువంటి అనుకూలతలు కూడా చెప్తున్నారు. ఈ ముగ్గురే కాకుండా మరికొంతమంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మరి ఎవరిని వరిస్తుంది అసలు? పార్టీ నిజంగానే సంస్థాగతంగా ఇస్తే పార్టీలో ఎవరికి ఎప్పుడు అవకాశాలు వస్తాయో చెప్పలేము. కాబట్టి తెర మీద అయితే ఈ మూడు పేర్లే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఎంత త్వరగా మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది? రోహిత్ ఇందాక చెప్పుకున్నట్టు జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి జేపీ నడ్డా ఇప్పటికే క్యాబినెట్లోకి వెళ్ళారు. ముందుగా జాతీయ అధ్యక్షుడు ఒకవైపు కూడా ఆ జాతీయ అధ్యక్షుడు నియమించాల్సి ఉంది. ఇప్పటికే పలువురు పేర్లు ఒకవైపు జాతీయ అధ్యక్షుడిగా ఈయన కాబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ముందుగా తెలంగాణ ఒకటే కాదు ఇతర రాష్ట్రాల్లో సైతం కూడా రాష్ట్ర అధ్యక్షులు మారవాలి. కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు సైతం కూడా కేంద్ర క్యాబినెట్లో తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించి ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణను కూడా ఒకవైపు కూడా మారుస్తారు. వాటికి సంబంధించిన మార్పులు చేర్పులు ఉండబోతే అందులో తెలంగాణ కూడా ఉంటుంది. మరి ఒకవేళ ముందే జాతీయ అధ్యక్షుడి కన్నా ముందే మారుస్తారా, లేదంటే జాతీయ అధ్యక్షుడిని నియమించాక మారుస్తారా అనేది కూడా ప్రస్తుతం పార్టీలో అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. దానికి ముందే తమ ప్రయత్నాలు తమను చేయాలి, ది బెటర్ ఎవరు అనుకుంటే వాళ్ళని పార్టీ కూడా నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేతలు వారి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. రైట్ శ్రీధర్, తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరికొంతమంది కూడా రేసులో ఉన్నారు. అయితే ఈ రేసులో ఈటెల రాజేందర్ ముందున్నారు. రాష్ట్ర శాఖ పగ్గాలు తనకే ఇవ్వాలి అని ఇటు డీకే అరుణ్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. రఘునందన్ కూడా తనకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని కోరుతున్న వాళ్ళు ఉన్నారు. అమిత్ షాతో ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్కి, హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుతం కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఉన్నారు.
ఇప్పుడు కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఇవ్వడంతో ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పదవి వేరే వారికి అప్పగించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. దక్షిణ తెలంగాణ నుంచి తనకు బాధ్యతలు అప్పగించాలి అని డీకే అరుణ్ అంటున్నారు. తనకు పగ్గాలిస్తే సౌత్లో పార్టీ బలపడుతుందనే వాదన వినిపిస్తున్నారు. బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంపై ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది.